ఈ నాయకుల డ్రామాని పసిగడతా ఉన్నాం. ఇవాళ కె చంద్రశేఖరరావు గారిది ఆయనదో కొత్త డ్రామా. కాళేశ్వరం నివేదిక వచ్చింది, కార్ రేసింగ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఔటర్ రింగ్ రోడ్ ఎంక్వైరీ జరుగుతా ఉంది, కరెంటు కమిషన్ కథ జరుగుతా ఉంది. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను బిడ్డకప్పచెప్పి ఏం చేస్తా ఉన్నావు? జూలై 30 తారీఖు 2025 రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు. మీరు కేసీఆర్ కాదా? ఎందుకు పోయింది ఆయన? ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముంగట మీరు పోయి కలవలే? హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ స్వామికి? వీళ్లకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు. కాబట్టి బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఈ పార్టీలను ఎదుర్కొంటే తప్ప మన అవసరాలు తీరవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక రెండో విషయం, మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా, 3 రోజులు ఎందుకు? పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేయరి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు రామచంద్రరావు గారు, ఇటు కేసీఆర్ గారు, మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి 42% రిజర్వేషన్ కోసం. మేము మద్దతు ఇస్తాం. మిమ్మల్ని ఎవరు లేపకుండా, మీరు నిరాహార దీక్షలోంచి మిమ్మల్ని ఎవరు లేపకుండా మేమందరం కావాలంటాం. మీరు చేయండి. మీ నిరాహార దీక్ష భంగం కాకుండా అటెంకల సుక్క నీరు కూడా ఉంచాం. బీసీలంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటూ వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డాటా ఇక్కడదే ఒకటొకటి ఇగో ఎందుకు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడ్రి. హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు 2,00,00,000